కర్నూలు జిల్లా ఎమిగనూరులో 20 ఏళ్లుగా డాక్టర్గా చలామణి అవుతున్న ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. ఇప్పటికే జిల్లాలోని ఆధుని గూడూరు ప్రాంతాలలో నకిలీ వైద్యులు ఆటకట్టించిన విజిలెన్స్ అధికారులు తాజాగా ఎమిగనూరులో పేరు మోసిన నరహరి క్లినిక్పై దాడి చేసి డాక్టర్ నరహరి రెడ్డితో పాటు అతని కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అలాగే సంబంధిత ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. కేవలం ఇంటర్ పూర్తి చేసి ఓ ఆర్ఎంపీ దగ్గర పనిచేసిన అనుభవంతో నరహరి రెడ్డి అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నాడు. చిన్నపిల్లలు, గర్భవతులకు కూడా ఇతను చికిత్స అందిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రోజుకు 80 నుండి 100 మంది పేషెంట్లు ఇతని దగ్గర వైద్యం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక. కర్నూలు జిల్లాలో నకిలీ వైద్యుల భాగవతాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి. గత 2-3 నెలల నుంచి విజిలెన్స్ అధికారులు పక్కా స్కెచ్ వేసి నకిలీ డాక్టర్లను గుర్తించి వాళ్ళ యొక్క గుట్టును రట్టు చేస్తున్నారు. తాజాగా ఎమ్మునూరులోని నరహరి హాస్పిటల్లో ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ గా చలామణి అవుతూ గత 20 సంవత్సరాలుగా కర్నూలులో 20 సంవత్సరాలుగా ఎమ్మునూరులో వైద్య సేవలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా ఫార్మసీగా అంటే మెడికల్ షాప్ పెట్టి తమ యొక్క దందాను దర్జాగా నిర్వహిస్తున్నటువంటి నరహరి యొక్క క్లినిక్ యొక్క హాస్పిటల్ యజమాని యొక్క గుట్టును రద్దు చేశారు. పగడ్బందీగా స్కెచ్ వేసినటువంటి విజిలెన్స్ అధికారులు గత 15-20 రోజులుగా తామే పేషెంట్ల అవతారం ఎత్తి ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ డాక్టర్ వద్దకు వెళ్లి ప్రిస్క్రిప్షన్స్ రాపించుకుని అక్కడ ఉన్నటువంటి అతను చేసేటువంటి వైద్యం ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి దాని మీద పక్కాగా సమాచారం సేకరించిన తర్వాత ఒక్కసారిగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఈ నకిలీ వైద్యునికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ చూపించమని అడిగినా లేకపోతే విద్యా అర్హతలు అడిగినా మరి బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ స్కెచ్ ప్రకారము వ్యూహం ప్రకారం ఏదైతే ఆ డాక్టర్లు ఆ యొక్క విజిలెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరించారో దాని ద్వారా ఈ రోజు దాడులు నిర్వహించి ఆ యొక్క నకిలీ వైద్యుని యొక్క గుట్టును రట్టు చేసి నరహరి క్లినిక్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ డాక్టర్ అవతారం ఈ డాక్టరు 20 సంవత్సరాల క్రితం ఒక ఆర్ఎంపీ దగ్గర వైద్యం నేర్చుకుని మరి ఎంబీబీఎస్ డాక్టర్ గా చలామణి అవుతూ ఉన్నాడు. గర్భిణీలతో పాటు చిన్నపిల్లలు ఎవరు హాస్పిటల్కి వచ్చినా తానే స్వయంగా వైద్యం చేసి డబ్బులు దండుకునేవాడు అనేటువంటిది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు జరిగాయి. ఈ యొక్క నకిలీ డాక్టర్ స్థానికంగా అదే మండలానికి సంబంధించినటువంటి పర్ల గ్రామానికి చెందినటువంటి వాడు. దీనిపైనే అంటే 1994లో పార్లపల్లి నుంచి ఎమ్మునూరుకి షిఫ్ట్ అయినటువంటి ఈ నరహరి క్లినిక్ యొక్క యజమాని డాక్టర్ గా ఒక ఫస్ట్ క్లినిక్ ఏర్పాటు చేసుకొని దాన్ని హాస్పిటల్ గా మార్చేటువంటి ప్రయత్నం ఒకటి. విద్యార్హతలు లేకుండా కూడా వైద్యం చేస్తూ సామాన్యుల యొక్క రోగుల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి డాక్టర్ యొక్క గుట్టు రట్టు కావడంతో మొత్తం ఎమ్మునూరు పట్టణంలో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రతిరోజు కూడా నరహరి క్లినిక్ వైద్యుడు బాగా చూస్తాడు, లేకపోతే అక్కడికి వెళ్తే రోగాలు నయమవుతాయి అనేటువంటి నేపథ్యంలోనే రోజుకి 100 మంది పైగా క్యూలు కట్టి ఆ యొక్క నరహరి డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇతను నకిలీ డాక్టర్, విద్యార్హతలు లేవు అనే వార్త వినగానే ఆ గ్రామీణ ఆ మండలంతో పాటు ఇతర గ్రామీణ ఉన్నటువంటి వాళ్ళు యొక్క ప్రజలు కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇంతకాలం ఒక నకిలీ డాక్టరా మాకు వైద్యం చేసింది అనేటువంటి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. మన ఎమ్మిగనూరు టౌన్లో శకుంతల సర్కిల్లో నరహరి హాస్పిటల్ అనే ఒకటి ఉంది. సిన్స్ లాస్ట్ 20 years నుంచి హాస్పిటల్ నరహరి రెడ్డి అని నడిపిస్తున్నాడు.
నరహరెడ్డి నడిపిస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలిసి ఉంది. ఈ డాక్టర్ నకిలీ డాక్టర్ అని, ఇతనికి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేకుండా హాస్పిటల్ రన్ చేస్తున్నారని మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అయినటువంటి బాబురావు సార్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు మేమే పేషెంట్లకు రావడం, మేమే ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మన